నా మాటలు మీకు అర్థమైతే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన మహిమ పడుద్దాం. హల్లెలూయా. ఆమేన్. అందుచేత 8వ వచనం, అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించెను అని అంటాడు. అందుచేత ఆయన ఆరోహణము అంటే పైకి పోవడం, అవరోహణము అంటే కిందికి పోవడం. అయితే కింద ఏం చెప్తాడంటే వాక్యంలోనే ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది అని. అంటే ఆరోహణం అంటే భూమి కింది భాగాలకు వెళ్ళాడని కింద 9వ వచనంలో రాస్తాడు. ఆయన ఆరోహణమైనప్పుడు చనిపోయి పాతిపెట్టబడి భూమి కింది భాగాల్లోకి వెళ్ళాడు. సులభంగా మీకు అర్థం అవటానికి ప్రభువు పాతాళంలోకి వెళ్ళాడు అని దాని అర్థం. యేసు ప్రభువు వాస్తవంగా చనిపోలేదు. బైబిల్ రీతిగా సెలవిస్తారు, యేసు ప్రభులు వారు కునుకడు, నిద్రపోడు. యేసు ప్రభులు వారికి మరణం లేదు. యేసు ప్రభువు చనిపోక ముందే చెప్పిన మాట, మరణమా నీ విజయం ఎక్కడా, మరణపు ముల్ల నీ విజయం ఎక్కడా అని. మరణాన్ని, మరణపు ములును జయించిన వాడైన మరణాన్ని చంపాడు, మరణపు ములును చంపాడు. ఈయన చనిపోలేదు. అయితే ఈ ప్రకృతి అంటే భౌతికంగా ప్రజలకు అర్థం అవటానికి మీ పాపాల కొరకు నేను చనిపోవాలి, అప్పుడే మీకు పాప విమోచన, ఒక అనీతిమంతుని కొరకు నీతిమంతుడు బలి కావాలి అనేటటువంటి ఆ సిద్ధాంతం మేరకి ప్రభువు చనిపోయాడు. కానీ చనిపోలేదు. ఆయన చనిపోయి పాతిపెట్టబడి మృతుల లోకంలోనికి వెళ్ళాడు. మృతుల లోకంలోనికి వెళితే అక్కడ చెరలో కొంతమంది ఉన్నారు. బైబిల్ స్పష్టంగా సెలవిస్తారు. ఎవరు చెరలో ఉన్నారు అంటే పాత నిబంధన కాలంలో చనిపోయిన భక్తులందరూ కూడా చెరలో ఉన్నారు. సాతానుడు వారిని చెరలో వేశాడు. బైబిల్లో కీర్తనలో ఒక మాట ఉంది, పాతాళంలో ఉన్నటువంటి వారికి మరణము కావలి అయి ఉండెను అని వాక్యం సెలవిస్తారు. దాని అర్థము మరణం అనేది ఒక కార్యం కాదు, మరణం అనేది ఒక వ్యక్తి. ఆ మరణం ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి ఆ వ్యక్తిని నెమ్మదిగా పాతాళానికి తీసుకెళ్తారు. ఇప్పుడు ప్రభులు వారు చనిపోయి పాతిపెట్టబడి మృతుల లోకంలోనికి వెళ్ళాడు. మృతుల లోకంలోకి వెళితే అక్కడ చెరలో ఉన్నవారు కొందరు ఉన్నారు. ఎవరి చెరలో ఉన్నవారంటే పాత నిబంధన కాలంలో చనిపోయిన భక్తులందరూ ఆ చెరలో ఉన్నారు. ఆ చెరలో ఉన్నప్పుడు యేసు ప్రభులు వారందరినీ ఆ చెరలో నుండి విడిపించి ఇంకొక స్థలానికి తీసుకెళ్ళాలి. ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే లూకాసు వార్త 24వ అధ్యాయం 42-43 వచనాలు. అక్కడ యేసు ప్రభుల వారు తన ఇరు ప్రక్కల సిలువ వేయబడిన 2 దొంగలు, ఒక వ్యక్తి ప్రభులు వారిని దూషిస్తూ అంటాడు, నీవు రక్షకుడు అయితే నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించండి అని చెప్పాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, మనకి శిక్ష తగినదే, నీవు ఆ రీతిగా మాట్లాడకూడదు అని ఇంకొక ఆయన మందలించి ప్రభుల వారితో అన్నాడు, ప్రభువా నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనండి అన్నాడు. అక్కడ ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఇదిగో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అని చెప్పాడు. అంటే దాని అర్థము యేసు ప్రభులు వారు చనిపోయి పాతాళంలో ఉన్నటువంటి ఆ చెరలో ఉన్న పాత నిబంధన భక్తుల్ని, తన్ను ప్రార్థించినటువంటి దొంగని అందరినీ కూడా ఎక్కడికి తీసుకెళ్ళాడంటే పరదేశకు తీసుకెళ్ళాడు అని అర్థమవుతుంది. చెరను చెరగా తీసుకొని వెళ్ళాడని. ఇప్పుడు చెరలో ఉన్న వారిని వెళ్ళి, రండి సార్, మీరు
నేను మిమ్మల్ని పరదేశకు తీసుకెళ్తానంటే ఎవడైనా వస్తాడా? మీ ఇంటి దగ్గరికి ఎవరైనా వచ్చి, బ్రదర్ నాతో పాటు రండి, మిమ్మల్ని అమెరికా తీసుకెళ్తానంటే నమ్ముతారా మీరు? కొందరు బకరాగాళ్ళు వెళ్ళిపోతారులే, వెళ్ళిపోయి నానా తిప్పలు పడి సస్తాడు. ఇంకెవరైనా వచ్చి, రండి సార్ నీకు బ్యాంకులో ఉద్యోగం ఇస్తాను అంటే మీరు వెళ్తారా? నమ్ముతారా? కొత్త వ్యక్తి కాబట్టి నమ్మరు. దయచేసి వినాలి. అక్కడ యేసు ప్రభుల వారు ఆ మాట చెప్తే పాత నిబంధన భక్తులు ఒక్కరు వినలేదు. అప్పుడు ఆదామును పిలిచాడు. ఆదామా దయచేసిరా, నేను పరదేశకు తీసుకెళ్తాను. ఆదాము అడిగినాడు, నా పేరు ఎట్లా తెలుసు నీకు అనని. నీ పేరే కాదు, ఇక్కడున్న వాళ్ళందరి పేర్లు తెలుసు అని. ఎట్లా తెలుసు? ఆదామా నేనెవరో తెలుసా అంటే, ఇప్పుడు ప్రభులు వారు ఆయన స్వరూపంలో లేడు. ఆయన గాయపడ్డాడు, సిలువ వేయబడ్డాడు, తలకు ముళ్ళ కిరీటం, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకు, రెక్కలో బల్యపు పోటు, శరీరమంతా రక్తసిక్తంగా మారి వికారంగా ఉన్నాడు. ఆ రూపంలో వెళ్ళాడు. వెళితే ఆదామన్నాడు, బాబోయ్ నువ్వు ఎవరో మాకు తెలియదు, మమ్మల్ని ఎక్కడికి పిలుస్తావో తెలియదు, మేము రాముగాక రాము అని అన్నాడు. అవమ్మ నువ్వైనా రా. లేదు, మేము రామండి, ఓసారి మోసపోయినాము, మేము రామని. అప్పుడు అడిగితే చెప్పినాడు, ఆదమ్మ ఏదేనులో చల్లటి పూట నీతో పాటు వచ్చి మాట్లాడిన యెహోవాను నేనే. ఆ రోజున ఈ చెట్టు ఫలములు తినద్దని చెప్పింది నేనే. అయితే సాతాను మిమ్మల్ని మోసగించాడు. ఆ రోజున మిమ్మల్ని శపించి బయటికి పంపింది నేనే అంటే అప్పుడు ఆదాము పశ్చాత్తాపడ్డాడు. అవునా ప్రభువా అని పశ్చాత్తాపడి ఏడ్చాడు. ఆ విధంగా అందరూ అడిగారు. మోషేతో చెప్పాడు. మోషే అన్నాడు, నువ్వు 20 లక్షల మందిని నడిపించావు, వెరీ గుడ్, నాతో పాటు రా, పరదేశకి వెళదాం. సారీ సార్, మా దేవుడి చాలా గొప్పవాడు. ఆయన పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఉండి మమ్మల్ని నడిపించాడు. ఈ రూపమేందండి, చాలా భయంకరంగా ఉంది. ప్రభు చెప్పాడు, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయమన్నది నేనేనయ్యా. ఆకలి కొన్నప్పుడు ఆ మన్నాని కురిపించింది నేనే. దప్పిక కొన్నప్పుడు బండలో నుండి నీటిని రప్పించింది నేనే అని ప్రభుల వారు ఒక్కొక్కరికి సూచనలు చెప్తూ వచ్చాడు. అందరూ ఆయన విశ్వసించారు. ఈ రోజున ప్రభుల వారు మనకి కూడా సూచనలు చెప్తున్నారు. చూడు, నా శిరస్సున ముళ్ళ కిరీటం మీ గురించే, నా చేతుల్లో మేకులు మీ గురించే, నా వీపు మీద దున్నిన చేనిలాగా చేల్చబడ్డా మీ గురించే, నా పాదాలకు మేకు, నా ప్రక్కలో బల్యంతో పోటు, ఇవన్నీ కూడా మీ గురించే. మారండి, నాతో పాటు రండి అని ఆ పరదేశంలో ఆ పాతాళంలో వారితో మాట్లాడినట్టుగా ప్రభు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు వాళ్ళందరినీ కూడా సిద్ధపరుస్తూ చెప్పిన మాట ఏమిటంటే, నా వలననే రక్షణ మీకు, ఇంకా దేని ద్వారా రక్షణ లేదు. మీరు పశువులను బలిస్తూ వచ్చారు. పశు బలి తాత్కాలికమైన పాప క్షమాపణ, ఓ పరిపూర్ణమైన పాప క్షమాపణ నా ద్వారానే కలగాలి. అందుకే నేను మీ కొరకు యాగ పశువుగా బలి అనని అర్థమవు రీతిలో వాళ్లకు చెప్తూ వచ్చాడు. పాత నిబంధన కాలపు భక్తుల్ని ఎందరినో దేవుడు అక్కడ సంధించి వారికి సూచనలు చెప్తూ వారికి దేవునికి ఉన్న సంబంధాల్ని మాట్లాడినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపడి అక్కడ కన్నీళ్లు కార్చి మాకు రక్షణ దయచేయమని ప్రార్థించారు. దయచేసి వినాలి. ఈ రోజున మనకి ఎలాగా ఆయన పవిత్రమైన రక్తముతో పాప క్షమాపణ కలిగిందో, ప్రభులు వారు చనిపోయి అక్కడ పాతాళంలోనికి వెళ్ళి చెరలో, సాతానుడి చెరలో ఉన్న పాత నిబంధన కాలపు భక్తులందరికీ కూడా ఆయన రక్తముతోనే విమోచన అని చెప్పి వారికి విమోచన కలిగించి ఆ చెరలో ఉన్న వారిని చెరగా తీసుకొని
ఆ దొంగతో చెప్పినట్టు పరదేశ్కి వెళ్ళిపోయాడు. నా మాటలు మీకు అర్థమైతే ఒకసారి హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరదేశకు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంతకు పరదేశ్ ఎక్కడుంది అని మీరు అడగచ్చు. అపోస్తలుడైన పౌలు గారు చెప్పారు. ఆయన ఒక చక్కటి మాట కొరింథీ పత్రికలో ఆ మాట రాయబడి ఉంది. చూడండి, 14వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతూ అంటాడు, నేను ఒక మనుషుని ఎరుగుదును, అతడు ఆత్మతో కొనిపోబడినో శరీరంతో కొనిపోబడినో నేను ఎరుగను. అయితే ఆ వ్యక్తి పరదేశకు వెళ్ళాడు, 3వ ఆకాశానికి వెళ్ళాడు. అక్కడ ఆ వ్యక్తి వచింప శక్యం కాని మాటలు విన్నాడు అని చెప్పాడు. దయచేసి వినాలి. దేవుని వాక్యంలో సెలవిచ్చిన రీతిగా నేను ఒక మనిషిని ఎరుగుదును, అతడు శరీరంతో కొనిపోబడినో ఆత్మతో కొనిపోబడినో నేను ఎరుగను. అతడు 3వ ఆకాశానికి వెళ్ళాడు, అది పరదేశు అని చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు 3వ ఆకాశమని చెప్పాడు. యేసయ్య చనిపోయి ఆయన పాతిపెట్టబడి మృతుల లోకంలోకి వెళ్ళి సాతాను చెరలో బంధింపబడినటువంటి ఆ వ్యక్తులను విడిపించాడు. ఎందుకంటే బలి పశువు రక్తము ద్వారా పరిపూర్ణమైన పాప క్షమాపణ ఒక వ్యక్తికి కలగదు. ఓ పరిపూర్ణమైన పాప క్షమాపణ యేసు ప్రభు రక్తము ద్వారానే. అందుకని ప్రభు వెళ్ళి వారికి పరిపూర్ణమైన పాప క్షమాపణ కలిగించి ఆ చెరలో ఉన్న బిడ్డలందరినీ కూడా తీసుకొని ఆయన 3వ ఆకాశము అని చెప్పబడిన పరదేశకు తీసుకెళ్లి పెట్టాడు. ఈ మాట బాగా గమనించాలి. పాత నిబంధన కాలపు భక్తులు ఎక్కడున్నారు అంటే 3వ ఆకాశంలో ఉన్నారు, పరదేశులో ఉన్నారు. నా మాటలు మీకు అర్థమవుతుంటే ఓసారి హల్లెలూయా చెప్దాం. పరదేశులో ఉన్నారు. దేవుని పిల్లలు బాగా గమనించవలసిన విషయం, దేవుని వాక్యంలో చెప్పబడిన రీతిగా ఇప్పుడు వాళ్ళు అక్కడున్నారు. వాళ్ళు అక్కడ ఉంటే ప్రభుల వారు ఏం చేశారో తెలుసా? వాళ్ళని అక్కడ పెట్టి ఆ కృపగల దేవుడు తిరిగి లేచాడు. మన భాష ప్రకారంగా, మన అవగాహన ప్రకారంగా ఆయనకు మరణం లేదు, మరణించాడు మనకు తెలిసేటట్టు. ఆయన వెళ్ళింది ఎందుకంటే పాతాళంలోకి వెళ్ళాలంటే సావు అనేది ముఖ్యం. ఆయన ప్రసంగి చెప్పారు, మట్టికి ఆత్మ తాను దయచేసిన దేవుడి వద్దకని అక్కడికి వెళ్ళి ఆ కార్యక్రమం పూర్తి చేసి ఆ కృప కలిగిన దేవుడు వారిని మధ్య ఆకాశంలో పెట్టి తిరిగి ఆయన 3వ దినాన లేచాడు. మన జ్ఞాన ప్రకారంగా ఆయన 3వ దినాన లేచాడు. ప్రభువు లేచిన తరువాత అపోస్తలుడైన పౌలు ప్రస్తుతమున్న సంఘంతో మాట్లాడుతూ ఆయన ఈ రీతిగా అంటున్నాడు. మీరు 4వ అధ్యాయం తెస్సలోనికలకు రాసిన పత్రిక 13, 14, 15, 16 వచనాల్లో అంటాడు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు అని అన్నాడు. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకండి. మా నాయన చనిపోయాడు, నేను ఏడుస్తాను. మా అమ్మ చనిపోయాది, నేను ఏడుస్తాను. నేను చనిపోయాను, మా భార్య ఏడుస్తాను. ప్రభు పౌలు గారు అంటారు, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకండి. మనకు ఒక నిరీక్షణ ఉంది, అది మీకు చెప్తాను. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. అదే ప్రకారం వారిని నిద్రించిన వారిని యేసుతో కూడా వెంటబెట్టుకొని వచ్చును. నిరీక్షణ లేని ఇతరుల వలె కాదు. చాలా మంది చెప్తారు, మనం చనిపోతే 7 జన్మలు ఎత్తాలా, ఆ 7 జన్మల్లో పిల్లిలాగా, పందిలాగా, కుక్కలాగా, మేక ఏదో ఇవన్నీ జన్మలు ఎత్తి మన పాప నివృత్తి 7వ జన్మలో కలుగుతుంది, అప్పుడు మోక్షానికి వెళ్తామని
కొంతమంది మతస్థుల యొక్క ఆలోచన. అయితే ప్రభు మనకు చెప్పినది ఏమిటంటే అవన్నీ లేవు. 7 జన్మలు కాదు, మానవ జన్మ ఒక్కటే. ఇది చాలా సుకృతమైనది, చాలా ప్రశస్తమైంది. ఈ జన్మ తరువాత మరొక జన్మ అంటూ లేదు అని చెప్పి, ఒకవేళ మీరు చనిపోతే నిరీక్షణ లేని ఇతరుల వలె ఏడవకండి, దుఃఖపడకండి. యేసు ప్రభులు వారు మరణించి తిరిగి లేచినట్టుగా ఆయన కూడా క్రీస్తునందు ఎవరుండి చనిపోతారో, బాగా వినాలి, క్రీస్తునందు ఉండి ఎవరు చనిపోతారో. ఈరోజు నేను క్రీస్తులో ఉండి చనిపోతే యేసు ప్రభులు వారి దినమున ఆయన నన్ను వెంట పెట్టుకొని తీసుకొని వస్తాడు. దయచేసి వినాలి. మీలో చాలా మంది తల్లిదండ్రులు చనిపోయి ఉంటారు. వాళ్ళు దేవునిలో ఉండి చనిపోయి ఉంటే ప్రభులు వారు వారిని వెంట పెట్టుకొని తీసుకొని వస్తాడు. వాళ్ళు యేసు ప్రభుతో పాటు ఒక్క రోజున రాబోతున్నారు. హల్లెలూయా. యేసు ప్రభుతో పాటు రాబోతున్నారు. ఎక్కడికి వస్తారు? ఆయన అంటాడు, మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం. ప్రధాన దూత శబ్దముతోనూ ఆర్భాటముతోనూ దేవుని బోరతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. హల్లెలూయా. చెప్పండి సార్, అందరూ చెబుదాం. ప్రైజ్ గాడ్. ఎంత విలువైన మాట. ఆర్భాటముతో దేవుడు వస్తాడు, ప్రధాన దూత శబ్దంతో వస్తాడు. ఆర్భాటం అంటే తెలుసా? మా ఊరు పొంగనూరు. మా ఊర్లో జమీందారు గారు ఉండేవారు. మా జమీందారు గారి పెద్ద కొడుకు పెళ్ళి అయ్యింది. అప్పుడు జమీందారు గారు ఏం చేశారో తెలుసా? ఆ కొడుకు పెళ్లి కోసము ఆ పట్టణంలో ఉండే ప్రజల్ని సంతోషపరిచేదానికి ఇంటింటికి బెల్లపు ముద్దలు ఇస్తా వచ్చినారు. అంటే అప్పుడు స్వీట్లు లేవు. ఇదే స్వీటు ప్రతి ఇంటి వాళ్ళకి ఊరేగింపు వచ్చేటప్పుడు బెల్లపు ముద్దలు ఇస్తా వచ్చినారు. మీరేంది అట్లున్నారే? మాకేలేదన్నా? ఎప్పుడు నేను చెప్పిన మాట 40 ఏళ్ళకి ముందు అప్పుడు ఏడుంటారు మీరు? అమ్మ కడుపులో ఏడనబడి ఉంటుంది. దయచేసి విన్నారు. బెల్లపు ముద్దలు ఇచ్చినారు. అందరు ఏమన్నారు? జమీందారు గారి కొడుకు పెళ్లికి బెల్లం ముద్ద ఇచ్చినారు, బెల్లపు ముద్ద ఇచ్చినారు. పరమాణం చేసుకో ఉండొచ్చు, పానకం చేసుకో ఉండొచ్చు, లేకపోతే కొబ్బరి బెల్లం కలుపుకొని తిని ఉండొచ్చు. జమీందారు గారు ఇచ్చిన అప్పుడు బ్యాండ్లు, పలకలు, తూతులు, కొమ్ములు, ఎమ్మో ఆ ఊరేగింపు వస్తూ ఉంటే అందరూ అదిరిపోయిన జమీందారు గారి కొడుకు పెండ్లని దాన్ని ఏమంటారంటే ఆర్భాటం అంటారు. ఇప్పుడు కూడా చెప్తాను, ఎవడిదో పెళ్లి జరుగుతుంది, ఆ ఎగురుతూ ఉంటారు చూడు, ముందు వానికి కొంత సారాయి పోసి ఉంటారు పాపం. ఎగిరి ఎగిరి చచ్చిపోతూ ఉంటాడు వాడు అంటాడు స్టెప్స్ ఇట్లా అంటాడు, అట్లా అంటాడు. వాడు కొట్టేవాడు చచ్చిపోతాడు. వీడు తాగి ఆడలేక వాని మీద పడి ఏడుస్తాడు. ఆర్భాటం అంటే అన్కంట్రోలబుల్. ఇంకా వాడు వాని స్వాధీనంలో ఉండడు. ఎగిరి దూకి ఇట్లా పల్టీలు కొడతాడు, అట్లా కొడతాడు. సాయంకాలం ఇంటికి పోయి నాకు ఏడ చూసి నాకు గాయాలే, వాని పెళ్ళామంటే ఏడబడి చేస్తేవిరా అంటారు. దయచేసి ఆర్భాటం అంత భయంకరంగా ఉంటుంది. అవునా కాదా? అవునా కాదా? మీ ఇళ్లలో పెళ్లి జరుగుతుంది, పెళ్లి కూతురి అన్నం మూలబడి ఉంటుంది. పెండ్లికి వచ్చి ఉంటారు చూడు ఆడపిల్లలు, ఏమో వాళ్ళ ఆర్భాటం చెప్పలేం. జడ ఇట్లా అన్నారంటే ముగ్గురిని కొట్టుకొని వస్తుంది జడ. ఎవరు ఈ పిల్లది ఎట్లా కొడుతుంది అని చూడండి. పోయేటప్పుడు ఆడెవరో పెద్ద మనుషులు కూర్చో ఉంటారు ఆ పెండ్లిలో. పోయేటప్పుడు లొట్టుకొని చెప్పులు వేసుకొని వాని దన్ని వెళ్ళిపోతుంది. ఎవరు ఇది ఇట్లా దన్నిపోయిందే అని అంటాడు. కేర్ చేయదు. మళ్ళా ఇట్లా వచ్చేటప్పుడు మళ్ళా దంతాది. ఎవరు ఇది ఇట్లా దన్నిపోతా ఉంది అని ఏమంటే ఆర్భాటం.
ఎవరిని తన్నేది తెలదు, ఎవరిని జడతో కొట్టేది తెలియదు, ఎవరి మీద పొంగి విసిరేది తెలియదు, రకరకాల ఆర్భాటాలు. అట్లా అట్లా తన్నితే ఒక పెద్ద ఆయన లేచి అమ్మినే ఇట్రాయే అని పిలిచి అడుగుసో అని ఒక తన్నుదని ఎంగబోయా అన్నాడు. ఆర్భాటం చేస్తే ఏడవ దగ్గర తన్నులు తినాల్సిందే. కాబట్టి దేవుడు అంటాడు, దేవుని బోరతోను ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను పరలోకము నుండి ప్రభు దిగి వస్తాడు. ఎక్కడి నుండి దిగి వస్తాడు? ప్రభువు బూర వేమ చెప్ప నలవి కాదు, భూమి మీదే ఆర్భాటాలు తట్టుకోలేవు. పరలోకము ఎంత కాలం తన బిడ్డల కొరకు ఎదురు చూసి ఇప్పుడు సంతోషంతో పరలోకం నుండి దిగి వస్తాడు. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేదురు. సార్, ఈ మాట వినాలి. ఎవరు క్రీస్తులో ఉండి చనిపోతారో వాళ్ళు మొట్టమొదట లేచేస్తారు. సార్, ప్రభుని కలుసుకోవటానికి దయచేసి వినాలి. ఎవరు క్రీస్తులో ఉండి చనిపోతారో వారు మొదట లేస్తారు. దేవుడు ఒక్కడే, ఆత్మ విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ ప్రభు ఒక్కడే. ఆయన అందరికీ అంటే పైగా ఉన్నవాడు. ఆయన అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. అందరిలో ఉన్న ఆయన్ని నీవు మరణం వరకు కాపాడుకుంటే నీవు క్రీస్తునందుండి మృతులయ్యారు అని దాని అర్థం. ఆయన్ను పోగొట్టుకుంటే నీ నుండి దేవుడు ఎవరికి వ్యాపించలేడు. సార్, మీ ఇంటికి చాలా మంది బంధువులు వస్తారు. మీరేమంటారు తెలుసా? మీరు రావడం చాలా మంచిదండి, ఏమే బిర్యానీ చేయి అని అంటాం. ఏమండి ఓ 2 కేజీలు తేండి. ఏం తేవాలంటే చిన్నదో పెద్దదో ఏదో ఒకటిదా, రెక్కలు ఉండేదో రెక్కలు లేదో ఏదో ఒకటిదా పోనని 2 కేజీలు తెచ్చి బిర్యానీ చేసి వానితో సొల్లు కబుర్లు చెప్తావు చూడు. వాడిట్లా మా చర్చిలో ఈడు ఎట్లా, మా 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 పాస్టర్ ఇట్లా, మా పాస్టర్ అమ్మ అట్లా, రమణ ఇట్లా, ఆ జేమ్స్ ఇట్లా, జాషువా ఇట్లా అని వాడంటాడు. ఈడు బిర్యానీ పెట్టి ఎందుకు ఎట చంపేస్తా ఉన్నాడు మమ్మల్ని అని. దయచేసి గమనించాల్సింది, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? నీలో క్రీస్తు లేడు కాబట్టి. నీలో క్రీస్తు ఉంటే ఆ కృపగల దేవుని గుర్చే చెప్తావు. బిర్యానీ కంటే ముందు అంటాది భార్య, ఏమండి బంధువులు వచ్చిన బిర్యానీ కాదు, మొదట వాళ్ళు ప్రభుని తెలుసుకొని, ప్రభు ఉన్నవాడు అట్లా మాట్లాడతాడు, ప్రభు లేనివాడు బిర్యానీ మాట్లాడతాడు. మీరేం మాట్లాడతారు? అదిలే ఇదిలే, అదిలే ఇదిలే, సొల్లు కబుర్లు ఎక్కువ చెప్తాం. అసలు నేనంటే ఎవరు తెలుసా అని, ఎవరప్పా అని చెప్తాడు. ఎవరు? నేను ఎల్లే చెప్పేది, నువ్వే తెలుసుకుంటావంటాడు. అంటే ఈయన తెలియదు దేవుడు అని. చాలా మంది అట్లా, నేనంటే ఎవరు తెలుసా? ఎవరు? ఎందుకులే నేను చెప్పేది, నువ్వే తెలుసుకుంటావు అంటే ఈడు ఎవరో ఈయనకే తెలియదు. ఎవరో ఈయనకే ఎందుకు తెలియలేదంటే వీనిలో ఎవరు లేరు? యేసయ్య లేడు నాయన, యేసయ్య లేడు. బైబిల్ అంటే అది క్రీస్తు నందు ఉండి మృతులైన వారు మొట్టమొదట లేచేస్తారు. అక్కడ దేవుడు బోర ఊత్తనే ఇక్కడ లేచేస్తారు. సార్, అక్కడ దేవుడు బోర తుతు ప్రవీణ్ ఒక మ్యూజిక్ పెట్టు, ఆ ట్రంపేట్ ఏదో ఒకటి అయ్యి, దయచేసి గమనించాల్సింది, ఆడు ఊత్తనే లేచేస్తారు. ఎవరు లేస్తారు? మృతులైన వారా? క్రీస్తు నందు అంటే అర్థమేమి? ఆయన అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు. అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు. లేచి కూర్చొని ఆయన అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు. నీలో ప్రభువు ఉంటే, ఒకవేళ నీవు చనిపోతే అక్కడ బోర ఉదే శబ్దం సమాధిలో ఉన్న నీకు వినిపిస్తుంది. సార్, సమాధిలో ఉన్న నీకు వినిపిస్తుంది. సమాధిలో నువ్వు ఒక 10 ఏళ్ళు అయిపోయింది, మట్టి అయిపోయింటావు, ఎముకలు అసలు రూపురేఖలే లేవు, నీ ఆత్మ ఎక్కడో ఉంది, నీ ప్రాణం ఎండిపోయారు. అక్కడ బోర శబ్దం వింటూనే
ఇక్కడ అవన్నీ మట్టి శరీరమై ఆ శరీరంలోకి ప్రాణం వచ్చి ఆ శరీరంలోనికి ఆత్మ వస్తారు. అయితే భౌతిక దేహం కాకుండా మహిమా దేహంగా మారి వెళ్ళిపోతాది. మట్టి శరీరం, పునరుద్ధాన శరీరం, మహిమా శరీరం. దేవుని పిల్లలు ఈ రీతిగా మనం మార్పు చెందాలి. మనం ప్రభుని నమ్మకమునుపు భౌతిక శరీరం, ప్రభునందు విశ్వాసం ఉంచిన తరువాత ఆయన మనకు రూపాంతరపు శరీరాన్ని ప్రసాదించాడు. దాన్ని కాపాడుకోవాలి. తరువాత మహిమా దేహాన్ని ప్రసాదిస్తాడు. నేరుగా ప్రభుని కలుసుకోవటానికి వెళ్ళిపోతాము. దేవుని బిడ్డలు మీరు ఎంత గొప్పవారో! నిరీక్షణ లేని ఇతరుల వలె కాకుండా నిరీక్షణ కలిగిన వారుగా మీరుండండి. అధైర్యపడకండి. ప్రభువు రాబోతూ ఉన్నాడు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తాడు. క్రీస్తు నందు ఉండి చనిపోయేకి మనం ప్రయత్నం చేద్దాం. క్రీస్తు లేకుండా చనిపోకూడదు. ఆల్రెడీ ప్రభు చనిపోయి చెరలో ఉన్న పాత నిబంధన కాలపు భక్తుల్ని తీసుకొని వెళ్ళిపోయి పరదేశంలో పెట్టాడు. అది మూడవ ఆకాశం. అది మూడవ ఆకాశం, పరదేశు అని అంటారు. పౌలు చెప్పాడు, నేను అక్కడికి వెళ్ళాను, వచింపశక్యం కాని మాటలు నేను అక్కడ వింటిని. అది మూడవ ఆకాశం. ప్రస్తుతం మనం చూస్తున్నది మొదటి ఆకాశం. రెండవ ఆకాశంలో ఏమీ లేదు. మూడవ ఆకాశంలో పాత నిబంధన కాలపు భక్తులు ఉన్నారు. ప్రభుల వారు పరలోకం నుండి దిగి వస్తూ ఆ మూడవ ఆకాశంలో ఉన్న వారిని తీసుకొని రెండవ ఆకాశం ఖాళీగా ఉంది, అక్కడికి తీసుకొస్తారు. దాన్నే మధ్య ఆకాశం అంటారు. అక్కడికి తీసుకొస్తాడు. క్రీస్తులో ఉండి చనిపోయిన మనల్ని మనము అక్కడికి వెళ్తాం. వారు, మనము, ప్రభు ఆ మధ్య ఆకాశంలో కలిసి జీవించడానికి ప్రభు కృప దయచేస్తాడు. దేవుని పిల్లలు మనం నీ పునరుద్ధాన శక్తిని దయచేసి కాపాడుకో. బైబిల్ సెలవిస్తాది, దేవుడు ఒక్కడే, బాప్తిస్మం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే. దాన్ని కాపాడుకోవాలి. ఆయన అందరిలో వ్యాపించేవాడు. ఆయనకు వ్యత్యాసం లేదు. అందరిలో వ్యాపిస్తాడు. కొందరితో నువ్వు మాట్లాడుతావు, కొందరితో మాట్లాడవు. కొందరిని ఇష్టపడతావు, కొందరిని ఇష్టపడవు. అలా కాదు. ప్రభు అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నవాడు.